హాయ్ నమస్తే. ఈరోజు మా మిద్దె తోటలో చేపల ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ విధంగా చేపలన్నీ ఫ్రై చేసుకొని ఒక సైడ్కి ఉంచుకోవాలి. చేపలన్నీ ఫ్రై చేస్తాను, సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి వెలగాలనేసి గొట్టంతో ఊతున్నాను. ఇది ప్లాస్టిక్ గొట్టం అండి, ఇది కాలిపోతుంది, జాగ్రత్త. ఇనుము గొట్టం అయితే పర్వాలేదు, ఇలా ఊదితే అగ్గి పైకి వస్తుంది. ఇది వాటర్ పైప్ అండి, ఈ విధంగా వాడుకున్నాను, దాన్ని కూడా వదలలేదు నేను. మన ఇంట్లో ఉండేవే మనం వాడుకోవాలండి, అన్నీ కొనాలంటే అవ్వదు కదా. మట్టి పాత్రలో ఆయిల్ వేసుకోవాలండి. వీలున్నంత వరకు మట్టి పాత్ర వాడండి, కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా వాడుకోండి. ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది. దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను, కొద్దిగా ఉంటే మెంతులు వేసుకోండి, నేను తేలేదు, పైకి ఇంట్లో ఉన్నాయి. మా గులాబీలు చూడండి ఎంత బాగా పూసాయో. మా మిద్దె తోటలో గులాబీలు చక్కగా పూసాయి, గుత్తు గుత్తులుగా ఉన్నాయి. ఇంకా ఇవి చక్కగా వేగాయి. ఈ కోసి పెట్టుకునే ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి ఒక కర్రగేటుతో. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసి సైడ్ పెట్టుకున్నాను కదా. ఇదిగా ఈ కలర్ వచ్చేవారికి, గోల్డ్ కలర్ వచ్చేవారికి చక్కగా కలుపుకొని కోసి పెట్టుకుని 2 టమాటాలు వేసుకున్నానండి. టమాటాలు కూడా అలాగా కలుపుకోవాలి. నేను ఆయిల్ తక్కువగా వేసాను, ఆయిల్ ఎక్కువ తేలేదు, కిందన ఉండిపోయింది, మరి వెళ్ళలేకపోయాను. నేను డాబా పైన వంట చేస్తున్నాను. రాళ్ళుప్పు ఇదండి, గెడ్డలుప్పు అంటారు కదా, ఉప్పు వేసుకోవాలి. ఏగంగా మగ్గుతాయి, టమాటా అయినా ఉల్లిపాయ అయినా ఏగంగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ అయినా వేసుకుంటే ఇలా అవుద్ది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకున్నాను. పసుపు అయితే నేను కొద్దిగా ఎక్కువే తింటాను, కారం తక్కువ తింటాము, కానీ పసుపు అయితే మేము ఇది దంచి పెట్టుకునే పసుపు అండి, మేము ఎక్కువే తింటాము, మార్కెట్లో అయితే కొనము. దీంట్లోనే తగినంత కారం వేసుకోండి, కారం చూసుకొని మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నాన్ వెజ్ కూరలకైతే కొద్దిగా ఉండాలండి ఆ మాత్రం. నేను వెజ్ కూరలకైతే ఎంత కారం వేయను. ఆ మిరపకాయలు వేసాను కదా, 1 స్పూన్ అయితే సరిపోద్ది నాకు. నేను నానబెట్టుకునే చింతపండు ఇలా వేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చారు మరిగి మొత్తం మరిగే వరకు అలాగే కలుపుకుంటుండాలి. ఆ పచ్చివాసన పోయే వరకు, చింతపండు పచ్చివాసన పోయే వరకు అలాగా మరుగుతుండాలి. ఈ ప్రకృతి మధ్యలో ఇలా వండుకుంటున్నానండి. మీకు మరి ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. చూడండి పొగలు ఎలాగ వస్తున్నాయో. చారు చక్కగా మరిగింది, దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకునే చేప ముక్కలు అందులో వేసుకుంటాను. ఇవన్నీ చెరువు చేపలండి, జాగ్రత్తగా అన్నీ వేసుకోవాలి. అగ్గి తగ్గించుకున్నాను, లేదంటే అగ్గి ఎక్కువ ఉంటే ఆ తుప్పర్లు మన మీద తుల్లుతాయి. జాగ్రత్తగా అగ్గి తగ్గించుకుంటూ ఆ ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ చేప ముక్కలు అయితే విడిపోవండి. చేపలు ఫ్రై చేసుకోకుండా వండితే మాత్రం జాగ్రత్తగా వండాలి. ఆ గట్టి పెట్టినప్పుడు ముక్కలు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఫ్రై చేసుకునేవి అయితే ముక్కలు అంత తొందరగా విడిపోవండి. అవి అయితే మాత్రం జాగ్రత్తగా వండుకోవాలి, ఫ్రై చేయని చేపలు అయితే. ఇలా ముక్కలన్నీ నేను వేసుకున్నాను ఈ విధంగా. మళ్ళీ అగ్గి పెట్టుకోవాలి. ఇలా గట్టితో కొద్దిగా కలపాలి అటు ఇటు, అంతే, మరీ ఎక్కువ కలిపేకండి. అగ్గి చక్కగా తగిలింది కదా. చక్కగా ముక్కలు కూడా ముందే ఫ్రై అయిపోయి మళ్ళీ దీంట్లో కూడా చింతపండు రసం పట్టేలా ఉడకబెట్టుకోవాలి. పులుపు పట్టాలి ముక్కకి, సప్పగా ఉంటాయి కదా చెరువు చేపలు. దాంట్లో నేను ధనియా పొడి వేసుకున్నాను.
మీకు నచ్చితే ఏ మసాలా ఫిష్ మసాలా ఉంటుంది కదా అవి వేసుకోవచ్చు. నాకైతే సరిపోద్ది. ఆయిల్ చూడండి పైకి తేలింది. చేపలు ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో కూడా ఆయిల్ ఉంటుంది కదా, అది పైకి వచ్చింది. ఆయిల్ దగ్గరికి అయిపోయింది గ్రేవీ. ఇప్పుడు కొద్దిగా నేను ఉల్లికూర వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకోండి. నా మిద్దె తోటలో ఉల్లికూర ఉంది కదా, కొద్దిగా వేసుకుంటాను. నేను నాన్ వెజ్ కూరలకి ఉల్లికూర బాగుంటుందండి. ఎప్పుడైనా వేసి చూడండి ఒకసారి. ఎప్పుడు కొత్తిమీరే కాదు, ఇలాగంక వండండి. ఎంత చక్కగా ఉడుకుతుందో చూడండి. ముందునే అన్నీ ఉడికిపోయి ఇంకా ఆ పులుపు పట్టాలి ముక్కకి. ఇంకా వేడి వేడి అన్నంతో చేపల పులుసు వేసుకొని తింటే ఎలాగుంటుందండి ఈ ప్రకృతి మధ్యలో ఒకసారి ఊహించుకోండి. మొత్తం ఉడికిపోయిందండి, గ్రేవీ దగ్గర పడిపోయింది, చేప ముక్కలు కూడా పులుపు బాగా పట్టింది. ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. మీరు ఈ విధంగా వండి చూడండి. ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ముక్కలు కూడా అంత చక్కగా ఉన్నాయో చూడండి. మీరు కూడా నాలాగా వండి తినండి. ఈ ప్రకృతి మధ్యలో ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.